నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బందీలైన భారతీయులు బండి సంజయ్ చొరవతో స్వదేశాగమనం మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయింపు విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించండి మౌలిక వసతులు కల్పించాలన్న ప్రసన్న హరికృష్ణ జ్యోతిబా పూలే స్కూల్ ను తనిఖీ చేసిన నేరేళ్ల శారద మౌలిక వసతుల ఏర్పాట్లపై ఆరా తీసిన వైనం ఇక వార్తల్లోని వివరాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో విదేశాల్లో బందీలైన పలువురు యువకులకు విముక్తి లభించింది మయన్మార్ థాయిలాండ్లలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి చైనీస్ సైబర్ ఫ్రాడ్ కేసులో బందీలుగా ఉన్న భారతీయులను భారత్కు తరలిస్తున్నారు మయన్మార్ థాయిలాండ్లతో బండి సంజయ్ చేసిన కేంద్ర దౌత్యం ఫలించింది బాధితుల విడుదలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు 540 మందిని 2 విమానాల్లో తొలుత 270 మరో విడతగా 270 మందిని తరలించనున్నారు మయన్మార్కు పొరుగున ఉన్న థాయిలాండ్లోని మైసోటు పట్టణానికి తరలించి అక్కడి నుండి ఢిల్లీకి పంపనున్నారు ఇందులో తెలంగాణకు చెందిన వారు 23 మంది ఏపీ నుండి 19 మంది ఉన్నారని చెప్పారు ప్రస్తుతం వీరంతా మయన్మార్లోని మేవాడి జిల్లాలో ఆర్మీ పరిరక్షణలో ఉన్నారు మయన్మార్ ఆర్మీ ట్రక్కులో తొలుత థాయిలాండ్కు తరలిస్తారు భారతదేశ విదేశాంగ మయన్మార్ థాయిలాండ్ దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేసింది అదే సమయంలో తెలంగాణ సీఎంఓ కార్యాలయంలోని ఎన్ఆర్ఐ విభాగం మంత్రి శ్రీధర్ బాబు కూడా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు ఫిబ్రవరి 22న మయన్మార్ తన ఆర్మీని పంపించి సైబర్ ఫ్రాడ్ కేసులలో బందీలుగా ఉన్న భారతీయులను రక్షించింది ఇందులో ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ సైతం ప్రత్యేక చొరవ చూపింది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు రామ్ లక్ష్మణ్ అర్చకులు రామకృష్ణుల సమక్షంలో పూజా కార్యక్రమాలను చేపట్టారు శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమర్పించారు జిల్లా మండల చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఆలయ ఈవో అనిల్ కుమార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు ఈ నెల 14వ తేదీన బండ్లు తిరుగుట 16న రథోత్సవం జరగనుంది చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కళ్యాణంలో ఉత్సవ కమిటీ సభ్యులు గాజుల అంజయ్య బూత్కూరి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజం జింక శ్రీనివాస్ కవంపల్లి మహేష్ గోలి లక్ష్మీ నర్సయ్య నాయకులు మార్క నర్సయ్య భక్తులు పాల్గొన్నారు శ్రీమదే విశ్వక్సేనాయ నమః తేషు అర్ఘ్యం ఉపవేదార్థం అక్షితాని సమర్పయామి గోవింద లక్ష్మీం నృసింహదేవో ప్రత్యంగానార్జయత ఊర్ధ్రాయాన్ దిశ విరాజనో మహాపురుషో లక్ష్మీ నృసింహ అచ్యుత గోత్రోద్భవాయ అని చెప్తున్నాడు అనంత వేదాలు కూడా ఎవరినైతే ప్రియమానస్య మహాజలోక మధ్యే పరిప్రమారయదాం ధ్రువం 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 మహవిష
నల్లగొండలో వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఈ రోజున నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజున స్వామివారి యొక్క అంకురార్పణ, విశ్వక్షేరారాధన, పుణ్యాహవాచనాది కార్యక్రమాలు ఉదయం చేసుకుని మధ్యాహ్న సమయంలో ధ్వజారోహణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే సంతానం లేనటువంటి వారికి అందరికీ కూడా గరుడ ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. ఆ పిమ్మట స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ఈ జిల్లా నుండే కాకుండా ఇతరత్ర జిల్లాల నుండి, ఇతరత్ర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా జరిగింది. ఇక హోలీ రోజున బండ్ల ఉత్సవం అనగా శకటోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆలయం గుట్ట చుట్టూ కూడా బండ్లు తిరుగుతాయి. అలాగే 16వ తేదీ రాత్రి ఆదివారం రోజున 10 గంటలకి స్వామివారి యొక్క పెద్ద రథము నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు రథంపై 24 గంటలు కూడా ఉంటారు. ఆ 24 గంటలలో చుట్టుపక్కల రాష్ట్రాల నుండి అలాగే ఈ రాష్ట్రం నుండి కూడా చాలామంది భక్తులు విచ్చేసి స్వామివారిని సేవించుకుంటారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మన తిమ్మపురం మండలంలోని ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు వచ్చి చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది. మనకు ఈ రోజు నుంచి 10వ తారీఖు నుంచి కూడా 15వ తారీఖు వరకు మనకు ఇవి పూజలు కూడా ప్రతిరోజు ఉంటాయి. మనకు 14వ తారీఖు హోలీ అంటే గుట్ట చుట్టూ మనకు బండ్లు తిరుగుతాయి. తర్వాత 16వ తారీఖు రాత్రి 10-10:30కు మన హోమం పూజల తర్వాత కూడా రథం పైకి కూడా మనకు దేవుడు పైకి పోయి మొక్కులు స్టార్ట్ చేసడం జరుగుతుంది. 16 నాడు నైట్ మొక్కులు స్టార్ట్ చేస్తే 17వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు కూడా అందరూ కూడా మొక్కులు అనేది అప్పచెప్పుకుంటారు. నల్లగొండ నరసింహ దేవుడు అంటే మహిమల దేవుడు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుతుంది. దీనికి మనకు అందరం కూడా సపోర్ట్ చేయాలి. మాకు కూడా మా కమిటీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈవో గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్నీ కూడా మేము సదుపాయాలు చేస్తున్నాం. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యం కానీ, తర్వాత మనకు పోలీసు సిబ్బంది కూడా వాళ్ళతో కూడా మాట్లాడినాం. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. మహిళలకు చేయూతనిచ్చి వారి సహకారంతో ఆర్టీసీని లాభాల బాట పట్టేలా చర్యలు చేపడుతోంది. ఇందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం రోజున ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించారు. ఇందులో భాగంగా కరీంనగర్లో మహిళా సమైక్యాలకు 47 బస్సులను ప్రభుత్వం అందజేసింది. ఇట్టి బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం 14 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు కేటాయించగా 7 ఏళ్ల పాటు సమైక్యాలకు ప్రతి నెల 77,000 రూపాయలను ఆర్టీసీ చెల్లించనుంది. ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు చేసుకునేలా వెసులుబాటు కల్పించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని మహిళలు ఆనందపడుతున్నారు. ఇక ఇట్టి స్కీమ్కు సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉందని ఆర్టీసీ ఆర్ఎం రాజు అన్నారు. సెర్పు మహిళా సమైక్య స్కీమ్లో భాగంగా కరీంనగర్కు మరో 19 బస్సులు రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కీమ్కు సంబంధించిన ఈ స్కీమ్తో మహిళా సంఘాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. సెర్పు మహిళా సమైక్య స్కీమ్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 19 బస్సులు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయ్యండి. అవి బస్సెస్ కూడా రావడం జరిగింది. మరి ఏ సమైక్య అనేది ఇంకా డీటెయిల్స్ రావాల్సింది. ఆ సమాఖ్య డీటెయిల్స్ రాగానే ఈ బస్సెస్ను వివిధ రూట్లలో తిప్పడం జరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తూ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని బీఎస్పీ నేత, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలకు అధిక నిధులు కేటాయించాలని సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎజెండాగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలుగా విద్యారంగానికి చాలీచాలని నిధులు కేటాయించడం శోచనీయమన్నారు. దేశ సగటు బడ్జెట్ నిధులు విద్యారంగానికి 14.7% కేటాయిస్తుంటే తెలంగాణలో కేవలం సగటున 6.6% నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో విద్యార్థులు వాష్రూంలకు వెళ్లాలంటే క్యూలో నిల్చునే దుస్థితి ఉందని చెప్పారు. మానవ వనరుల పెంపులో విద్యా, వైద్యం పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో డబుల్ డిజిట్ సంఖ్యలో విద్యారంగానికి నిధులు కేటాయిస్తే తెలంగాణలో మాత్రం సింగిల్ డిజిట్ కేటాయింపులు పరిమితమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టో లోపల ఏర్పాటు కాకముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా రూపొందించినటువంటి మేనిఫెస్టో లోపల విద్యా రంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల పైన ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మేనిఫెస్టో లోపల ఇంక్లూడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ 15% అలొకేషన్స్, బడ్జెట్కి సంబంధించి 15% అలొకేషన్స్ తప్పనిసరిగా విద్యారంగానికి మేము జరుపుతాము మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అని చెప్పేసి క్లియర్ కట్గా మేనిఫెస్టో రూపం లోపల ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల విద్య అనేది ఒక ఆయుధం. ఈ సమాజాన్ని సంపూర్ణంగా పరివర్తనం చెందించడం లోపల చాలా కీలక భూమిక పోషించేటువంటి ఒకే ఒక ఆయుధం కేవలం విద్య మాత్రమే. మరి ఆ విద్యకు సంబంధించి ఎప్పుడో సంస్కృతం లోపల ఒక కోట్ కూడా చాలా క్లియర్గా చెప్పబడింది. సో విద్య సర్వస్య భూషణం అని చెప్పేసి, అంటే నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీబడీస్ ఆర్నమెంట్ ఆర్ నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీబడీస్ ఎంబెలిష్మెంట్. భారతదేశమంతా 14.7% జరిగితే తెలంగాణ రాష్ట్రం లోపల గత దశాబ్దం లోపల కేవలం 6.6% మాత్రమే. అంటే భారతదేశం లోపల జరిపినటువంటి కేటాయింపుల లోపల సగం కేటాయింపులు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థకు సంబంధించి లేవు. కాబట్టి తప్పనిసరిగా విద్యా వ్యవస్థకు కేటాయింపులు ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మాత్రమే మానవ వనరుల యొక్క క్రియేషన్ జరుగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం పిల్లలు భోజనం చేస్తున్న డైనింగ్ హాల్ను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. పలువురు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను ప్రిన్సిపల్ సరితను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల హాస్టళ్లకు అన్ని వసతులు కల్పిస్తోందని నేరెళ్ల శారద అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అందిస్తున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే జ్యోతి బాపులే హాస్టల్కు ఆకస్మికంగా తనిఖీ చేశామని చెప్పారు. స్కూల్ అండ్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నిజంగా అందుతున్నాయా, ప్రభుత్వం నుండి ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సౌకర్యాలను పిల్లలకు చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో సడన్గా మీకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం జరిగింది. రావడంతోనే కిచెన్, స్టోర్ రూమ్, హాస్టల్ ప్రతి గదిని, ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది. పిల్లలతో కూడా ప్రిన్సిపల్, వార్డెన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది. చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంత వరకు బాగున్నాయి. ప్లస్ పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది, మంచి స్టడీస్ ఉన్నాయి, హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి. అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, చిన్నగా ఏదో లీకేజ్ 1-2 బాత్రూమ్స్లో లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది. అదంతా చిన్న చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను. అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు. కరీంనగర్లోని చింతకుంటలో గల శ్రీ చైతన్య సిబిఎస్ఈ సిఓఐపీఎల్ పాఠశాలలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వరంగల్ జడ్జ్ విష్ణులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విద్యార్థులు డాన్స్, స్పీచ్, కల్చరల్ యాక్టివిటీస్లో 7 బ్రాంచ్ల నుండి 5,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల్లో మానసిక, శారీరక అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శ్రీ చైతన్య విద్యార్థులంటే కేవలం చదువులకే పరిమితం కాకుండా ఇటు ఆటపాటల్లోనూ ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని కొనియాడారు. ఉత్తమ విద్యతో పాటు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందే విధంగా తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శుభం ప్రకాష్, వెంకటస్వామి, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్, కొత్తపల్లి ఎస్ఐ స్వాతి, డీఈఓ జనార్దన్ రావు, మాజీ మేయర్ సునీల్ రావు, శ్రీ చైతన్య డైరెక్టర్ సీమ, జీఎం నాగేంద్ర, చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్స్ శ్రీవిద్య, ప్రిన్సిపల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ సంకల్ప్ వార్షికోత్సవం పిల్లల యొక్క కల్చరల్ యాన్యువల్ డే ఈరోజు చింతకుంట సిబిఎస్ఈ కరిక్యులం అనేటువంటి ఆ ప్రోగ్రాం ద్వారా మేము ఈ చింతకుంట బ్రాంచ్లో యాన్యువల్ డే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. దాదాపు దీనికి కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి 7 బ్రాంచెస్, కరీంనగర్ సిబిఎస్ఈ and Karimnagar IPL Sri Sauda nearby Karkanagadda, and then as well as Vidyaranyapuri and Vavilalapalli and Boyawada and Timmapur, Karimnagar Techno near Shatavahana University. ఈ 7 బ్రాంచెస్లో దాదాపు మాకు 5,000+ స్టూడెంట్స్ మాకు శ్రీ చైతన్య విద్యా సంస్థలో పిల్లలు వివిధ రకాల ప్రోగ్రాంల ద్వారా చదువుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము ఈ యాన్యువల్ డే అకాడమిక్ ఇయర్ని క్లోజింగ్ టైంలో ఈ యాన్యువల్ డే మేము చేసుకోవడం జరుగుతుంది. ఈ యాన్యువల్ డే భాగంగా పిల్లలు చాలామంది ఇన్వాల్వ్ అవుతున్నారు. అకాడమిక్ కరిక్యులంలో అచీవ్మెంట్స్ సాధించినటువంటి అండ్ రిజల్ట్స్ ఆల్ ఇండియా లెవెల్లో ఐఐటి రిజల్ట్స్ సాధించినటువంటి విద్యార్థులకు కూడా మేము మెమెంటోస్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా పారమిత పాఠశాల విద్యార్థులకు పరిశోధన ఆధారిత విద్యను అందిస్తోందని శాతవాహన వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల పారమిత ఉన్నత పాఠశాలలో ప్రాజెక్టు ఆధారిత అభ్యాస ప్రదర్శన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో 275 మంది విద్యార్థులు పాల్గొని 55 ఉత్తమ ఇన్నోవేటివ్ గ్రూప్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. తెలంగాణ, మహారాష్ట్రలోని ప్రముఖ విద్యా సంస్థల నుండి వచ్చిన నిపుణుల బృందం ఈ ప్రాజెక్టులను ఎంపిక చేసి విజేతలను నిర్ణయించింది. విజేతలకు వీసీ ఉమేష్ కుమార్ చేతుల మీదుగా అవార్డులను, సర్టిఫికెట్లను అందజేశారు. విద్యార్థుల సృజనాత్మకత, కృషి అభినందనీయమని వీసీ ప్రశంసించారు. యువ మనసులు సమర్పించిన వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ప్రస్తుత సామాజిక సవాళ్లకు వినూత్నమైన పరిష్కారాలను కనుగొనేందుకు సిద్ధం చేస్తుందని తెలిపారు. విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం లాంటి ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం కీలక పాత్ర పోషిస్తుందని పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, రాకేష్, ప్రాచి, రమణ, వినోద్రావు, ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, శ్రీకర్, శర్మిష్ట, ప్రశాంత్, కవిత ప్రసాద్, గోపీకృష్ణ, పీబీఎల్ హెడ్ లలిత్ మోహన్ సాహు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Some of the projects along with the Vice Chancellor, your explanation is good, communication is effective, understanding is sensible. Probably you may have to go a little deeper into it. According to me, solution is not as important as how you dig your process. Solution will come, but before solution cannot be through shortcuts. In IIT and engineering, medicine, you go for shortcuts, not accepted. Anything that is knowledge, if you pursue through shortcut, is a knowledge of waste. So if you have to construct knowledge, build knowledge, it should be long drawn, process driven, systems driven,
that knowledge will stay with you, but not the shortcut knowledge. Please remember, if you have to go to IIT engineers or doctors or whatever, even if you want to become civil officers. ప్రైవేటు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో టీఎల్ఎఫ్ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారిని కలిశారు. సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్ అమౌంట్ తక్షణమే చెల్లించాలని జిల్లా అధ్యక్షులు ముత్తోజు సదానందచారి డిమాండ్ చేశారు. ప్రైవేటు కాలేజీలలో పనిచేసే సీనియర్ అధ్యాపకులను సబ్జెక్టు ఎక్స్పర్ట్ సీఈలుగా నియమించాలని కోరారు. అలాగే వార్షిక మూల్యాంకనం పూర్తి కాగానే పాత పద్ధతిలో చివరి రోజు నగదు రూపేణా మూల్యాంకన డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరాజు సత్యనారాయణ రాజు, టీఎల్ఎఫ్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొంగోని రాజుగౌడ్, ప్రైవేటు అధ్యాపకులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కళాభారతిలో కళారంగానికి చెందిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వాయి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్లు హాజరయ్యారు. సుమారు 300 మంది మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళలందరూ కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహిళలను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. మహిళలను సన్మానించుకోవడం గర్వకారణమని రాష్ట్ర గౌడ సంఘం నేతలు పరశురాం గౌడ్, ముత్యం శంకర్ గౌడ్ అన్నారు. రాబో రోజుల్లో 33% రిజర్వేషన్లతో మహిళలు పోటీపడి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిన సర్వాయి పాపన్న గీత కార్మిక కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంధ్యకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పరశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సంధ్య, కర్ర సత్యన్న, సర్వాయి పాపన్న, రిక్వెస్ట్ ఆచార్య, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు 8 తారీఖే కానీ మాకు ఫంక్షన్ హాల్ కానీ ఇవి దొరకక ఈరోజు ఈ కళాభారతి దొరకడం వల్ల ఈరోజు జరుపుతున్నాం. మా కళాకారులు, మా తాళపల్లి సంధ్య, మా సంఘం జిల్లా అధ్యక్షురాలు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో ఈ కళా బృందాలు అన్నీ ఉన్నాయి. వారిని మహిళలు మాత్రమే ఎన్ని కష్టాలలో, ఎన్ని కార్యక్రమాలలో, పండుగలలో, శుభకార్యాలకు అన్నిటికీ వాళ్ళు కోలాటాలు కానీ డ్యాన్సులు కానీ చేసుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. కాబట్టి వారిని మా సంఘం పక్షాన సన్మానించడానికి ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. మేము అందరినీ సన్మానించుకుంటున్నాం. అలాగే మా సంఘం కానీ మా గౌడ సంఘం అన్ని సంఘాలు కలిపి ఈ కళాభారతి యొక్క పేరు మిద్దరాములు కళాభవన్గా పేరు పెట్టాలని అందరం కోరుతున్నాం. గవర్నమెంట్ను అందరి తరఫున విన్నవించుకుంటున్నాం, కోరుతున్నాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. కరీంనగర్లోని ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న 3కి రక్తదానం చేశారు. బాధితులు స్పందించిన వెంటనే రక్తదానం చేశారని ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాపోలు గోపీకృష్ణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన మహమ్మద్ రజాక్ గుండెకు ఆపరేషన్ నిమిత్తం స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఆపదలో 3 యూనిట్ల బి పాజిటివ్ రక్తం అవసరం అవగా ఆసరా ఫౌండేషన్ ను సంప్రదించారని తెలిపారు. వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల కామర్స్ అధ్యాపకుడు, ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి మహేష్ 7వసారి రక్తదానం చేశారని తెలిపారు. ఆయనతో పాటు కళాశాలకు చెందిన బీబీఏ 2వ సంవత్సరం విద్యార్థులు సాయి స్వరూప్, మహేష్ రక్తదానంతో ఆదుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానంతో ప్రాణదాతలుగా నిలిచిన అధ్యాపకుడు, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసరా ఫౌండేషన్ అధ్యక్షులు రాపోలు గోపీకృష్ణ, సభ్యులు సతీష్ కుమార్, కొలగాని శ్రీనివాస్, జి తిరుపతి, కళాశాల ఏసీఓ సంపత్ కుమార్, ఏఓ బి శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో గత 2 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాల ముసుగులను తొలగించి ఆవిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులను తొలగించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలతో జేఏసీగా ఏర్పడ్డాయి. 2వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని దేవేందర్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్లు సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఆనాడు ఎమ్మెల్యే రసమై ఒక సంకల్పంతో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరణ చేయకుండా ఒక ఉన్నతాధికారి అడ్డుకోవడం వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, కనకం రాములు, ప్రణీత్ రెడ్డి, శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్, సంపత్ రాజు, సంపత్, మురళి, సాగర్, కుమార్, తిరుపతి పాల్గొన్నారు. మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలకు అనుగుణంగా మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆనుకొని ఆర్టీసీ ప్రాంగణం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిలో దేశానికి మహనీయులైన అంబేద్కర్ గారు మరియు జ్యోతిరావు పూలే విగ్రహాలను బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మండల జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాల అధ్యక్షులు కానీ అన్ని రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మహనీయులు ఆదర్శంగా ఈ మండలంలో ఉండాలని మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగా గత 2 సంవత్సరాలకి వెళ్ళి ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఈరోజు ఈ విగ్రహాలను ముసుగు తొలగించేందుకు మండల కేంద్రంలో కొంతమంది మన ముఖ్య నాయకులు అందరూ కలిసి జేఏసీ ఏర్పాటు చేసుకొని గత 2 నెలలకి రకరకాల వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం దృష్టికి పోయినా కూడా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు. జిల్లాకు సంబంధించిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ జిల్లాకు చెందిన ముద్దుబిడ్డ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సహకరించి జిల్లా మంత్రివర్యులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ విగ్రహాల పట్ల చొరవ చూపి మహనీయుల విగ్రహాల ముసుగులు తొలగించాలని రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అన్ని పార్టీల జేఏసీ వర్గానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఈ రోజుకు 2వ రోజు కావడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండి స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి ఉండి కూడా ఇప్పటి వరకు కూడా తీయకపోవడం ఇది సిగ్గుచేటు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వము మరియు అలాగే రవాణా శాఖ మంత్రులు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఖచ్చితంగా తీసి ముసుగులు తీసేసి ఈ మహనీయుల జయంతి కార్యక్రమాలు ఏప్రిల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వరకు తీయాలని తీపిఐ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని, ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచైన విగ్రహాలు ముసుగులు తీసేరాక పోరాడతామని. కాంగ్రెస్ ప్రభుత్వం సహకార సంఘాల నడ్డి విరిచిందని మానకొండూరు మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత సహకార సంఘాలను అవినీతిమయం చేశారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కమిషన్ల కోసం తప్ప చేసిందేమీ లేదన్నారు. మానకొండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి 2 గుంటల భూమి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయలేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కమిషన్ల కోసం ఊటూరు ఇసుక క్వారీ ముందు ధర్నా చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ఈ 13 నెలల్లో తీసుకుని వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని, రోడ్లు అధ్వాన్నంగా మారాయని ఆరోపించారు. రసమై బాలకిషన్ 9 సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని కొనియాడారు. మానకొండూరు నియోజకవర్గ సమస్యలపై ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ కొట్లాడుతుందని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, నెల్లి మురళి, దండపోయిన శేఖర్, గుర్రం కిరణ్ గౌడ్, గడ్డం సంపత్ గౌడ్, ఆంజనేయులు, పురం అనిల్, పిండి సందీప్, పున్నం మల్లయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల్లో సహకార సంఘాలన్నీ కూడా నిర్వీర్యం చేసి రైతుల నడ్డి విరిచే కార్యక్రమాలు చేపడుతున్నాయనేటువంటి విషయం అన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఇచ్చినటువంటి జీవోలను చూస్తే కొన్ని సహకార సంఘాల అధ్యక్షులకు వారికి పదవి కాలాన్ని పెంచుతూ మరికొంతమంది సహకార సంఘాల అధ్యక్షులను వివిధ కేసుల పేరుతో తప్పించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్న చోట వారు ఎమ్మెల్యేను కలవలేదనేటువంటి అక్కస్తో మాత్రమే వారి మీద కక్ష సాధింపు చర్యలు
వారు చేస్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు వారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ చేస్తున్నారు అనే విషయం తేట తెల్లమవుతుంది. ఎమ్మెల్యే భజన చేయడానికి మాత్రమే కింది స్థాయి నాయకులు ప్రాకులాడుతున్నారు అనేటువంటి విషయం వారు నిన్న మాట్లాడిన మాటల్లో తెలుస్తుంది. నేను సూటిగా కాంగ్రెస్ నాయకులను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒకటే అడుగుతున్నా, మా ఎమ్మెల్యే గారు డబ్బులు తీసుకున్నప్పుడు మీరు పక్కకుండి చూసిర్రా? దీన్ని నిరూపించగలుగుతారా? చర్చకు ఎక్కడంటే అక్కడ సిద్ధం. కవ్వంపల్లి సత్యనారాయణ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇవాట్లు పెడుతున్నారు. ఏం భాష మీది? ఏందిరా బిడ్డ అంటారు, నాలుక చీరేస్తా అంటారు, ఇంకోటి అంటారు, నీ సంగతి చూస్తా అంటారు. ఇదేనా మీ డాక్టర్ కవ్వంపల్లి గారు తెచ్చిన కత్తులను తీసుకొని మీరు నాయకులు కోస్తారా, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి ఉపయోగిస్తారా? కరీంనగర్లోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ హాస్టల్ ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం విద్యార్థులకు హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచడంతో విద్యార్థులకు సరైన భోజన వసతి సదుపాయాలపైన ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఏదైనా ఇబ్బందులు కలిగితే విద్యార్థులు తనకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలతో మెరుగైన వసతులు కల్పించాలని హాస్టల్ సిబ్బందికి సూచించారు. అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లోని మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు షూస్ వేసుకుని మగ్గం నేయడాన్ని పద్మశాలీలు తప్పుపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో మగ్గాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు. పద్మశాలి రాష్ట్ర నాయకులు అడిచెర్ల రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పద్మశాలి కులస్తులు కులదైవంగా భావించే చేనేత మగ్గాన్ని అవమానపరిచారని ఆరోపించారు. తద్వారా పద్మశాలీల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మనోభావాలు దెబ్బతీసిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో చేనేత బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వంగర ఆంజనేయులు, కోశాధికారి గజవెల్లి కనకయ్య, ఉపాధ్యక్షులు తేళ్ల చంద్రశేఖర్, ఎలిగేటి శ్రీనివాస్, దుబ్బాల శ్రీనివాస్, పద్మశాలి నాయకులు, కుల బాంధవులు పాల్గొన్నారు. పద్మశాలీలకు ఏదైతే ఆత్మగౌరవమైన చేనేత మొగ్గము ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శించడంలో మన ముఖ్య అతిథి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానిపై అతడు ఏంటంటే మా దైవంగా కులదైవంగా మా జీవనోపాధి అయిన ఆ మొగ్గంపై ఖాళీ బూట్లు తొడుక్కొని ఆయనే ఎక్కి దాన్ని మనం మొగ్గం తొక్కడం జరిగింది. దాని గురించి మేము పద్మశాలి కుల సందర్భంగా మేము నిరసన తెలుపుతూ ఆ విషయానికి ఆ సందర్భానికి రేవంత్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుచున్నాము. జీవనోపాధమైన మొగ్గం మీదికి కాలు బూట్లతో ఎక్కి పాకచెక్కలు నేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పేది ఏంటంటే మా జీవనోపాధి మాకు అన్నం పెట్టేది అది పనిముట్టు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుల దైవాన్ని వాళ్ళు ఎట్లా భావిస్తారో అట్లా మా పనిముట్టును కూడా మేము కులదైవంగా భావిస్తాం. దాన్ని అభిమానించిన సందర్భంగా మా పద్మశాలి నేత కార్మికులే కానీ కుల బాంధవులే కానీ ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మా పద్మశాలిల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా పనిచేశాడు. ఇప్పటికే ఎన్నోసార్లు బీసీలు రాజ్యాంగంలో పరిపాలన చేయడం రాదు, వారికి రాజకీయం చేయడం రాదని చెప్పేసి ఎన్నోసార్లు హెచ్చరించారు వారు. అదేవిధంగా వారి అహంతో చేశారా మరి లేకపోతే తెలియక చేశారా అని చెప్పేసి అనేది ఈ సందర్భంగా మా మొగ్గాన్ని ఏదైతే మా కులదైవంగా భావించిన మా మొగ్గానికి పసుపుతోటి శుద్ధి చేసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మంత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.